యెహోవా యెహోవా నాకు కాపరి. యెహోవా యెహోవా నాకు కాపరి. నాకు లేమి కలుగదు, నేను భయపడగలేను. నాకు లేమి కలుగదు, నేను భయపడగలేను. యెహోవా యెహోవా నాకు కాపరి. యెహోవా యెహోవా నాకు కాపరి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచును గాక. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 23వ కీర్తన, దావీదు కీర్తన 23వ కీర్తన మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచు ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడిటి మాటలను దీవించును గాక. దావీదు రాజు దేవునిని నీవే నా కాపరి అని ఆయన అంగీకరిస్తున్నాడు. ఆయన కాపరి అయి ఉన్నప్పుడు కలిగేటువంటి దైవికమైన ఆశీర్వాదాలు ఎన్నో ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక నా ప్రాణానికి సెలదీర్చువాడు ఆయనే అని, గాఢాంధకార లోయలో సంచరించినను నన్ను నడిపించేవాడు నీవే అని దేవుని స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచువాడు నీవే. నా నా తల నూనెతో అంటుదువు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని మాట్లాడుతున్నాడు. నిజంగా శత్రు భయం చేత భయభీతులు కలిగి శత్రువును జయించలేని అపజయకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉండినప్పుడు దేవునిని మనం కాపరిగా అంగీకరించి ఆయన మనల్ని కాస్తూ నడిపిస్తూ ఉంటున్నప్పుడు శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. ఆ విధమైన ఆశీర్వాదాలు పొందుకున్న దావీదు రాజు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. ప్రభు, నేను బ్రతికి ఉన్నటువంటి దినాలన్నీ నీ కృప నీ క్షేమము నా వెంట వస్తుంది అని మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక ఉన్నతమైనటువంటి తీర్మానాన్ని తీసుకుంటున్నాడు. అదేమిటంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ప్రభువా, నీ మందిరంలో నేను చిరకాలము నివాసము చేసేదను అని దావీదు రాజు ఒక మంచి తీర్మానము చేసుకుంటున్నాడు.